యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మిస్ లేవండి లేవండి ప్లీజ్ లేవండి. మంచి లోడ్లో ఉన్నట్టుంది వ్యవహారం. అరే లేవండి లేవండి. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, దిగబెడతాను. రండి. Don't disturb me. I don't want anything. Get up from here. Okay. I told you not to disturb me. Get out from here. పరోపకారానికి పోయినందుకు ఫలితం ఇది. హలో, గుడ్ మార్నింగ్. Good morning. అయ్యో, నా గదిలోకి ఎందుకు వచ్చా? మేడం, మీరు పొరపడుతున్నారు. ఇది మీ ఇల్లు కాదు, నా ఇల్లు, నా బెడ్రూమ్. నీ ఓ మై గాడ్, అసలు ఏం? అయ్యో, నా బట్టలు ఇలా చిరిగిపోయేమిటి? అసలు అసలు ఏం జరిగింది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీ అంతటి మీరు ఇక్కడికి రాగలిగే స్థితిలో లేరులేండి. నేనే మోసుకొచ్చాను. మోసుకొచ్చారా? వాట్ డు యు మీన్? రాత్రి తప్పతాగిన మైకంలో మీరు కారు యాక్సిడెంట్ చేశారు. ఆ స్థితిలో ఉన్న మిమ్మల్ని కొందరు రౌడీలు బలాత్కరించబోతే నేను వచ్చి రక్షించాను. రౌడీలా? మైకంలో ఉన్న మీకు అవేం గుర్తుండవులేండి. ఏమిటి? నేను మైకంలో కార్ డ్రైవ్ చేశాను. ఇదంతా వాడు చేసిన పని. ఏమండి, నేను అసలు తాగలేదండి. నేను అలాంటి అమ్మాయిని కాను. అసలు నీతోటి ఆల్కహాల్ టచ్ చేయలేదు. నిజమండి. అయ్యో, అసలు ఏం జరిగిందంటే ఆ రౌడీ వెధవులు నా కూల్ డ్రింక్ లేదో కలిపి నన్ను మోసం చేశారు. అవునండి, నేను తాగలేదండి. ప్లీజ్ బిలీవ్ మీ. మీరు అనవసరంగా వర్రీ కాకండి, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దెమ్. ఐ విల్ టీచ్ దెమ్ ఎ లెసన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు కిల్ దెమ్. ఏమండి, వాళ్ళని ఏం చేయాలనేది ఇంటికి వెళ్ళి మీరు తీరిగ్గా ఆలోచించుకోవచ్చు. అవతల నా గ్యారేజ్కి టైం అవుతుంది. ప్లీజ్ మీరు తొందరగా బయలుదేరితే. ఈ డ్రెస్ తోనా? చిరిగిన బట్టలతో ఇంటికి ఎలాగండి వెళ్తాం? జస్ట్ ఎ మినిట్. మీకు అభ్యంతరం లేకపోతే నా డ్రెస్ వేసుకోండి. మీ డ్రెస్సా? పర్వాలేదండి, ఈ రోజుల్లో ఆడామగా తేడా ఏం తెలియటం లేదు డ్రెస్సుల్లో. ఇంతకంటే గత్యంతరం లేదు. తీసుకోండి. థ్యాంక్ యూ అండి. మీరు ఐఎమ్ సారీ, త్వరగా వచ్చేయండి. ఓకే. వెరీ గుడ్, ఫస్ట్ క్లాస్ గా ఉందండి నా డ్రెస్. మీకు చూడండి, మీ హ్యాండ్ బ్యాగ్, థ్యాంక్ యూ అండి. మీ కార్ కీస్. థ్యాంక్ యూ. ఏమండి, ఆ రౌడీల దగ్గర నుంచి నన్ను కాపాడినందుకు మీరు ఈ జన్మలో మర్చిపోలేను. వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్. ఏమండి, మీ పేరు? గోపి, లక్ష్మీ గ్యారేజ్ లో చీఫ్ మెకానిక్ ని. నా పేరు రేఖ. ఇదిగోండి విజిటింగ్. మీకు టైం ఉన్నప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి. అలాగే. ఓకే. బాయ్. బాయ్. ఓహో, మల్టీ మిలియనీర్ లక్ష్మీ వరప్రసాదరావు గారి కూతురు అన్నమాట. గుడ్ మార్నింగ్ అయ్యా. ఏమ్మా రేఖ, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? ఏమైందో ఏం జరిగిందని కంగారు పడిపోయాను. కనీసం ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా. సారీ అయ్యా,
నేను రాత్రి మా ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్ళానుగా, అక్కడ బాగా నీట్ అయిపోయింది. అక్కడ నుంచి ఫోన్ చేద్దాం అనుకుంటే వాళ్ళ ఇంట్లో ఫోన్ చెడిపోయింది. ఈ డ్రెస్ ఏమిటి? ఇది ఎవరిది? ఇది అదంతా చాలా పెద్ద కథ. అసలు ఏం జరిగిందంటే ఆ కదంతా తర్వాత చెబుతూ గానీ ముందు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీకా. కింద మీ నాన్నగారు అమ్మగారు వెయిట్ చేస్తున్నారు. దీనికి ఏదో ఊరు వెళ్తున్నారట. 5 minutes లో వచ్చేస్తా. తొందరగా అమ్మా. మాలిని, అదేంటి మిస్టర్ సింద్రసేన్ అలా అంటారు? ఢిల్లీ వస్తూ మిమ్మల్ని మీట్ అవ్వకుండా ఉంటానా? డెఫినెట్లీ ఐ కామెంట్స్ యూ. ఢిల్లీ వెదర్ ఎలా ఉంది ఇప్పుడు? బాగుందా? ఓ షో సటన్లీ మన ఇద్దరం కలిసి మేయర్ గారిని మీట్ అవుదాం. మాలిని, ఫ్లైట్ రిపోర్టింగ్ టైం అయిపోతుంది. అబ్బా ఉండండి, ట్రంక్ కాల్ మాట్లాడుతున్నాను. ఓకే దెన్ ఐ విల్ సీ యు సూన్. బై. కమాన్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. హాయ్ బేబీ. హాయ్. ఏమిటి వాళ్ళు ఇంత ఆలస్యంగా నిద్రలేచావు? సారీ డాడీ, నైట్ ఏదో నావల్ చదువుతూ పడుకోవటం లేట్ అయింది. మీరు మమ్మీ ఏదో టూర్కి వెళ్తున్నారటగా? అవునమ్మా, నాకు ఢిల్లీలో అమెరికన్ డెలిగేట్స్ తో బిజినెస్ కాన్ఫరెన్స్ ఉంది. సరే, నాతో పాటు మీ మమ్మీ షాపింగ్ కి బయలుదేరి. నేను తిరిగి రావడానికి 1 వీక్ అవుతుంది బేబీ. అట్టించటే మేము కలకత్తా కూడా వెళ్తున్నాం. నాకు అక్కడ ఆంధ్ర మహాసభ వారి ఫంక్షన్స్ అవి ఉన్నాయి. వెల్ బేబీ, నీకేం డబ్బు కావాలా? నో డాడీ, థ్యాంక్ యూ. బేబీ, ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తాను. టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే మమ్మీ, అండ్ లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్. Sure. Bye. Bye, baby. టేక్ కేర్ డాడీ. బై. నన్ను తొందర పెట్టి ఇప్పుడు మీరు లేట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గోపి, హౌ ఆర్ యూ? ఫైన్. అన్నట్టు గోపి, నేను ఈ నెలాఖరికి రిజైన్ చేసి ఊటీ వెళ్ళిపోతున్నాను. అదేంటి మూర్తి, హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నావు? ఏమీ లేదు, అక్కడ మా మామగారికి ఒక చిన్న గ్యారేజ్ ఉంది. ఆయన పెద్దవాడు అయిపోయాడు. అంచేత నన్ను కూడా అక్కడికే వచ్చి ఆ గ్యారేజ్ చూసుకుంటూ ఉండిపోమని బలవంతం చేస్తున్నారు. అలాగా. ఒక మంచి స్నేహితుడు దూరం అవుతున్నందుకు బాధగా ఉన్నా నువ్వు అక్కడ గ్యారేజ్ ఓనర్గా సెటిల్ అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను మూర్తి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. గోపి, మా ఫ్రెండ్ రాఘవరావు గారు లేటెస్ట్ బెంచ్ కార్ ఒకటి కొన్నారు. దానికి ఏదో రిపేర్ వచ్చింది. దాన్ని బొంబాయి పంపాలా కలకత్తా పంపాలా అని కంగారు పడుతుంటే అంత దూరం ఎందుకు, మా గ్యారేజీలో A1 మెకానిక్ గోపి ఉన్నాడని చెప్పాను. దాని సంగతి ఏదో కాస్త చూడు. తప్పకుండా సార్, విత్ ప్లెజర్. డాడీ ఏమిటమ్మా జ్యోతి ఇలా వచ్చావు? అది కాదు డాడీ, మరి మరి ఒక ముఖ్యమైన అర్జెంట్ అయినా ఇంపార్టెంట్ అయిన పని వచ్చింది డాడీ. అంత అవసరమైతే ఫోన్ చేయొచ్చు కదమ్మా, నువ్వెందుకు వచ్చావు? ఫోన్ ఎలా చేస్తుంది సార్? ఇంపార్టెంట్, అర్జెంటు అని మీ అమ్మాయి స్వయంగా వచ్చిందంటే మీ పర్స్ కత్తిరించడానికే అయి ఉంటుంది. ఏమే కరెక్ట్ జ్యోతి? కరెక్ట్, 100% కరెక్ట్ డాడీ. గోపి చెప్పింది కరెక్ట్ డాడీ. ప్లీజ్ డాడీ, 5000 కావాలి ప్లీజ్. 5000 సా? మొన్ననే కదమ్మా ఇచ్చాను. అదేమిటి సార్ అలా అంటారు? ఈ రోజుల్లో గొప్పింటి ఆడపిల్లలు షాపింగ్కి వెళ్తే 5000 ఏమలకు వస్తాయి. ఇచ్చేయండి సార్. పైగా నీ రికమెండేషన్ కూడా. ప్లీజ్ డాడీ. సరే అమ్మా, ఆఫీస్కి వచ్చి తీసు. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ తడ మా ఇంటికి వచ్చినప్పుడు బ్రహ్మాండమైన కాఫీ ఇస్తాను. వస్తాను, బాయ్. మీకు అభ్యంతరం లేకపోతే నా డ్రెస్ వేసుకోండి. మీ డ్రెస్సా? పర్వాలేదండి, ఈ రోజుల్లో ఆడామగా తేడా ఏం తెలియటం లేదు డ్రెస్సుల్లో. ఇంతకంటే గత్యంతరం లేదు. హాయ్ రేఖ. హాయ్. హలో. హాయ్. గుడ్. ఈడొచ్చిన ఆడపిల్ల, జోడు కుదర్ని కన్నెపిల్ల ఇలా ఒంటరిగా పడుకుని పగటి కళ్ళ కంటుందంటే ప్రేమలో పడిందని అర్థం. ఏమంటావ్? ముందు నీ నోరు ముయ్యమంటాను. నిన్న రాత్రి పార్టీలో నా డ్రింక్ లో మొత్తం మంది కలిపిన రాస్కల్స్ ఎవరే? నువ్వు చెప్పు చెప్పు, ఎవరు కలిపారు? అరే, నన్ను అడుగుతావేంటే? నీ అన్న వాళ్ళ లీడర్నా? ఇంతకీ ఏం జరిగింది? ఏం జరిగిందా? నిన్న నా డ్రింక్స్ లో ఎవరో మొత్తం మంది కలిపారు. ఆ మత్తులో కార్ డ్రైవ్ చేసి ఒక చెట్టు గుద్దాను. తర్వాత అప్పుడు 4 రౌడీలు వచ్చి నన్ను పట్టుకున్నారు. సరిగ్గా ఆ సమయానికి ఆ దారిని పోయే ఒక మంచి మనిషి నా పరిస్థితి అర్థం చేసుకుని ఆ రౌడీని బాగా చెత్త కొట్టి వాళ్ళ దగ్గర నుంచి నన్ను రక్షించాడు. అచ్చం సినిమా ఇన్సిడెంట్ లాగా ఉంది. తర్వాత స్పృహని నన్ను అతని ఇంటికి తీసుకువెళ్లి అతని బెడ్రూమ్ లో నన్ను పడుకోబెట్టి పాప అతను బయట పడుకున్నాడే. ఛా, అతనెవరో పప్పు శుద్ధలాగున్నాడే. లేకపోతే నీలాంటి అందమైన ఆడపిల్ల తన పడగదిలో ఉంటే చూస్తూ ఊరుకున్నాడా? ఇంతకీ అతను ఇలాంటి మంచి పనులే కాక ఇంకేం పని చేస్తాడేమిటి? అతను ఆటోమొబైల్ ఇంజనీర్ అట. ఏదో ఒక గ్యారేజ్ లో చీఫ్ మెకానిక్ గా పనిచేస్తున్నాడట. ఓ, అర్థమైంది. ఆ మహానుభావుడు ఎవరో. పేరు గోపి. మా డాడీ గ్యారేజ్ లో పనిచేస్తుంటాడు. చాలా మంచివాడు, మర్యాదస్తుడు. రియల్ యు ఆర్ వెరీ లక్కీ. వెరీ గుడ్ మిస్టర్ గోపి, చాలా విషయాలు సేకరించావు. అవును సార్.
ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సాకప్ జార్స్ అవసరం ఎంతైనా ఉంది. గవర్నమెంట్ వాళ్ళు పెద్ద లెవెల్లో ఇంపోర్ట్ చేస్తున్నారు కానీ సరిపోవటం లేదు. మనం సాకప్ జార్స్ తయారు చేసే ఫ్యాక్టరీ పెడితే మన రాష్ట్రంలోనే అది మొట్టమొదటిది అవుతుంది సార్. మీ ఐడియా బాగానే ఉంది, కానీ దానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి. పైగా లైసెన్స్ సంపాదించాలంటే గవర్నమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ కావాలి. ఇది మన వల్ల ఏ పనే? హలో అంకుల్. ఇతని పేరు గోపి, మన గ్యారేజీలో చీఫ్ మెకానిక్, ఆటోమొబైల్ ఇంజనీర్. గోపి, ఈ రేఖ మా అమ్మాయి జ్యోతికి బెస్ట్ ఫ్రెండ్. హలో. హలో. రామా, కూర్చో, అలా నిలబడిపోయావి. పర్వాలేదు అంకుల్. జ్యోతి ఎక్కడ? బయటికి వెళ్ళింది, ఇప్పుడే వస్తుంది. ఈలోగా కాస్త టీ తాగుదాం. మీరుండండి అంకుల్, నేను కలుపుతాను. మీకు పంచదార కావాలి. ఎంత? కొంచెం కొంచెం చాలు. మై గాడ్, అయ్యో, ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదండి. ఐఎమ్ సారీ. ఏమండి, మీ కోట్ ఇవ్వండి, 2 minutes లో వాష్ చేసిస్తాను. పర్వాలేదండి, అక్కర్లేదు. అయ్యో లేదండి, ప్లీజ్ ఇచ్చేయండి. ఇవ్వవయ్యా, నువ్వు ఇక్కడి నుంచే డీలర్స్ మీటింగ్ కూడా వెళ్ళాలి కదా, ఇవ్వు. పర్వాలేదు. అవునండి, వెళ్ళాలి కదండి. ప్లీజ్ అండి, 2 minutes లో ఇచ్చేస్తాను. వెంటనే ఇచ్చేస్తాను. బట్ ఐఎమ్ వెరీ సారీ, నేను కావాలని చేయలేదండి. ఐఎమ్ వెరీ సారీ అండి. 2 minutes అండి, 2 minutes. చాలా మంచి పిల్ల. కోటీశ్వరుడు ఒక్కగానొక్క కూతురైనా కొంచెం కూడా గర్వం లేదు. అవును సార్, చూస్తేనే తెలుస్తోంది. నీకు ఆలస్యం అవుతుంది కదూ. అమ్మ రేఖ, కోట్ ఐరన్ చేయటం అయిందా? My God, my God. అయ్యో. అయ్యో, my God. ఇప్పుడు ఎలా? అమ్మ రేఖ, కోట్ రెడీయా? వస్తున్నాను అంకల్. ఇదిగోండి మీ కోట్. ఏమండి, ఇది ఇక్కడ మాత్రం వేసుకోవద్దండి, బయటికి వెళ్ళి వేసుకోండి. అదేమిటండి, కోటు వేసుకోవటానికేగా? వేసుకోవడానికి చూడండి, ఇలా చేతి మీద వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చేతి మీద కాళ్ళ మీద వేసుకోవటం ఎందుకండి? శుభ్రంగా కోటు ఇలా వేసుకుంటే. అరే ఏంటండి? సారీ అండి, ఈ రోజు నా టైం ఏం బాగలేదు, నేను కావాలని చేయలేదండి. ప్లీజ్ అండి. ఏమిటయ్యా గోపి, ఏమైంది? అబ్బే ఏం లేదండి, వస్తాను సార్. థ్యాంక్ యూ. అంకల్, నేను కూడా వస్తాను అంకల్. అదేమిటమ్మా, జ్యోతి వచ్చేదాకా ఉండవు, రా కూర్చో. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కమ్ ఇన్. హలో. హలో, రండి. ఏమిటి సడన్ గా ఇలా వచ్చారు? నేను రావటం మీకు ఇబ్బందిగా లేదు కదా? వారే వారే, మీలాంటి వాళ్ళు ఇలా రావటం ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇబ్బంది ఏముంటుందండి ఇందులో. కూర్చోండి. ఇట్స్ ఆల్ రైట్. తీసుకోండి. ఏమిటిది? నేను చేసిన తప్పుకి ఫైన్. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? పర్వాలేదు, తీసుకోండి. నాకు వద్దండి. నో ప్లీజ్. కావాలని తీసుకొచ్చాను, వద్దనకూడదు. వద్దండి. డోంట్ ఫీల్ షై, కమ్ ఆన్. అది కాదండి. ఏం కాదండి, మీరు ముందు తీసుకోండి. ఇది సో నైస్, పర్ఫెక్ట్. కరెక్ట్ గా ఉంది. ఖచ్చితంగా నా కొలతలు మీకు ఎలా తెలుసు? ఆ రోజు నేను వేసుకెళ్ళిన మీ డ్రెస్సు నా దగ్గర భద్రంగా ఉంది. అలాగా, భద్రంగా దాచుకున్నందుకు థ్యాంక్స్. యు వెల్కమ్.
రేఖ రేఖ గోపి 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 రేఖ 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 ఎక్స్క్యూజ్ మీ సార్. థ్యాంక్ యూ. పగలు పబ్లిక్ గా పరవశించిన యువ ప్రేమికులు. గుడ్ మార్నింగ్ బాబు గారు. గుడ్ మార్నింగ్ బాబు గారు, రండి రండి. ఏమిటి విశేషాలు? పేపర్లు చూసారా? మీ అమ్మాయి ఫోటో పడిందండి, చాలా స్మార్ట్ గా ఉంది, చూడండి. గొప్పింటి పిల్ల కదా, ఎక్కడో చోట ఫోటోలు పడుతూనే ఉంటాయి. ఫోటోలో మీ అమ్మాయి పక్కన ఉన్న అబ్బాయి ఎవరండి? ఎవరో కాలేజ్ మీట్ అయి ఉంటాడు. అయి ఉండొచ్చు. మర్చిపోయాను బాబు గారు, మా అబ్బాయి నిన్ననే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి నాకు లెటర్ రాశాడు. వెరీ గుడ్. ఎప్పుడు వస్తున్నాడు? అన్నట్టు ఆ ప్రాజెక్ట్ సంగతి ఏమైంది? నా తరఫు నుంచి ఇప్పుడైనా సరే 50 లక్షలు ఇన్వెస్ట్ చేయడానికి నేను రెడీ. బిజినెస్ గురించి కాదు బాబు గారు, మా వాడి పెళ్లి విషయంలో మీ అభిప్రాయం కనుక్కోమని రాశాడు. దానికేముంది, ఎప్పుడూ చెప్పాను కదా, అతను ఎప్పుడు వస్తే అప్పుడు రేఖతో పెళ్లి ఖాయం. ఇప్పుడు అర్థమైందా మీ అమ్మాయికి ఇచ్చిన స్వాతంత్ర్యానికి ఫలితం? ఇవాళ భుజంగరావు ఏదో విసిరాడు, వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇంకా ఎంతమంది ఆ ఫోటో చూసి ఎన్ని రకాలుగా అనుకుంటున్నారో. ఏమిటి మమ్మీ ఇది? గోరంతులు కొండంతులు చేసి పత్రికలు ఏదో రాస్తే దాని ఇంత సీరియస్ గా తీసుకుంటావెందుకు? కాలేజీలో అమ్మాయిలంతా కలిసి పిక్నిక్ వెళ్ళాం. అందులో ఒక అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ జరిగింది. దారిలో వెళ్ళి అబ్బాయి హెల్ప్ చేశాడు. ఇందులో సడన్ గా ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటో తీసేశాడు. దీనికి ఎందుకు ఇంత డిస్కషన్? డోంట్ బి సిలీ బేబీ. నువ్వు చెప్పేదంతా మేము నమ్ముతాం అనుకున్నావా? ఆ ఫోటోలో మీరిద్దరే కనిపిస్తుంటే నువ్వేదో ఫ్రెండ్స్ పిక్నిక్ యాక్సిడెంట్ అని కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తావెందుకు? ఏమండి, నాకు అవతల ఫ్లవర్ షో ఓపెనింగ్ ఉంది, నేను వెళ్ళాలి. అమ్మాయిని కాస్త గట్టిగా అడగండి. ఆ కుర్రవాడెవరో, అతనితో దానికి ఉన్న రిలేషన్షిప్ ఏమిటో తెలుసుకోండి. నేను వస్తాను. ఎక్స్క్యూజ్ మీ డాడీ. వెయిట్ బేబీ. చూడమ్మా, నేను నీ మంచి చెడ్డలు చూడవలసిన డాడీ. నాతో నిజం చెప్పు, అతను నీకు యాక్సిడెంటల్ గా కలిసినవాడా, లేక కావాలని నువ్వు కలుసుకున్నవాడా? కేవలం పరిచయస్తుడైతే పర్వాలేదు, కానీ అతనితో కలిసి నువ్వు జీవితాన్ని పంచుకోవాలనుకుంటే మాత్రం అతన్ని గురించిన వివరాలు మేము కూడా తెలుసుకోవటం అవసరం. పొడిగిసే అర్థమైంది. అయితే రేపు నీ పుట్టినరోజు ఫంక్షన్ కి అతన్ని కూడా పిలువు. అతనితో మాట్లాడాక నీ పెళ్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాను. మై గాడ్, అయ్యో, ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదండి. ఐఎమ్ సారీ. ఏమండి, మీ కోట్ ఇవ్వండి, 2 minutes లో వాష్ చేసేస్తాను. పర్వాలేదండి, అక్కర్లేదు. అయ్యో లేదండి, ప్లీజ్ ఇచ్చేయండి. నువ్వు ఇక్కడి నుంచే డీలర్స్ మీటింగ్ కూడా వెళ్ళాలి కదా, ఇవ్వు. పర్వాలేదు. అవునండి, వెళ్ళాలి కదండి. ప్లీజ్ అండి, 2 minutes లో ఇచ్చేస్తాను, వెంటనే ఇచ్చేస్తాను. బట్ ఐఎమ్ వెరీ సారీ, నేను కావాలని చేయలేదండి. ఐఎమ్ వెరీ సారీ అండి. 2 minutes అండి, 2 minutes. చాలా మంచి పిల్ల. కోటీశ్వరుడు ఒక్కగానొక్క కూతురైనా కొంచెం కూడా గర్వం లేదు. అవును సార్, చూస్తేనే తెలుస్తోంది. నీకు ఆలస్యం అవుతుంది కదూ. అమ్మ రేఖ, కోట్ ఐరన్ చేయటం అయిందా? My God, my God. అయ్యో. My God, ఇప్పుడెలా? అమ్మ రేఖ, కోట్ రెడీయా? వస్తున్నాను అంకల్. ఇదిగోండి మీ కోట్. ఏమండి, ఇది ఇక్కడ మాత్రం వేసుకోవద్దండి, బయటికి వెళ్ళి వేసుకోండి. అదేమిటండి, కోటు వేసుకోవటానికేగా? వేసుకోవడానికి చూడండి, ఇలా చేతి మీద వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చేతి మీద కాళ్ళ మీద వేసుకోవటం ఎందుకండి, శుభ్రంగా కోటు ఇలా వేసుకుంటే. అరే సారీ అండి, ఈ రోజు నా టైం ఏం బాగలేదు, నేను కావాలని చేయలేదండి, ప్లీజ్ అండి. ఏమిటయ్యా గోపి, ఏమైంది? అబ్బే ఏం లేదండి, వస్తాను సార్. థ్యాంక్ యూ. అంకల్, నేను కూడా వస్తాను అంకల్. అదేమిటమ్మా, జ్యోతి వచ్చేదాకా ఉండవు, రా కూర్చో. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Come in. హలో. హలో, రండి.
ఏమిటి సడన్ గా ఇలా వచ్చారు? నేను రావటం మీకు ఇబ్బందిగా లేదు కదా? వారే వారే, మీలాంటి వాళ్ళు ఇలా రావటం ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇబ్బంది ఉంటుందండి ఇందులో. కూర్చోండి. సో రైట్. తీసుకోండి. ఏమిటిది? నేను చేసిన తప్పుకి ఫైన్. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? పర్వాలేదు, తీసుకోండి. నాకు వద్దండి. నో ప్లీజ్. కావాలని తీసుకొచ్చాను, వద్దనకూడదు. వద్దండి. డోంట్ ఫీల్ షై. కమ్ ఆన్. అది కాదండి. ఏం కాదండి, మీరు ముందు తీసుకోండి. ఇది సో నైస్, పర్ఫెక్ట్. కరెక్ట్ గా ఉంది. ఖచ్చితంగా నా కొలతలు మీకు ఎలా తెలుసు? ఆ రోజు నేను వేసుకెళ్ళిన మీ డ్రెస్సు నా దగ్గరే భద్రంగా ఉంది. అలాగా, భద్రంగా దాచుకున్నందుకు థ్యాంక్స్. యూర్ వెల్కమ్. గోపి, గోపి, గోపి. రేఖ, 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 రేఖ. గోపి, గోపి, గోపి. రేఖ, 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 రేఖ. ఎక్స్క్యూజ్ మీ సార్. థ్యాంక్ యూ. పగలు పబ్లిక్ గా పరవశించిన యువ ప్రేమికులు. గుడ్ మార్నింగ్ బాబు గారు. గుడ్ మార్నింగ్ బాబు గారు, రండి రండి. ఏమిటి విశేషాలు? పేపర్లు చూసారా? మీ అమ్మాయి ఫోటో పడిందండి, చాలా స్మార్ట్ గా ఉంది, చూడండి. గొప్పింటి పిల్ల కదా, ఎక్కడో చోట ఫోటోలు పడుతూనే ఉంటాయి. ఫోటోలో మీ అమ్మాయి పక్కన ఉన్న అబ్బాయి ఎవరండి? ఎవరో కాలేజ్ మీట్ అయి ఉంటాడు. అయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు. మర్చిపోయాను బావగారు, మా అబ్బాయి నిన్ననే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి నాకు లెటర్ రాశాడు. వెరీ గుడ్. ఎప్పుడు వస్తున్నాడు? అన్నట్టు ఆ ప్రాజెక్ట్ సంగతి ఏమైంది? నా తరఫు నుంచి ఇప్పుడైనా సరే 50 లక్షలు ఇన్వెస్ట్ చేయడానికి నేను రెడీ. బిజినెస్ గురించి కాదు బావగారు, మా వాడి పెళ్లి విషయంలో మీ అభిప్రాయం కనుక్కోమని రాశాడు. దానికేముంది, ఎప్పుడూ చెప్పాను కదా, అతను ఎప్పుడు వస్తే అప్పుడు రేఖతో పెళ్లి ఖాయం. ఇప్పుడు అర్థమైందా మీ అమ్మాయికి ఇచ్చిన స్వాతంత్ర్యానికి ఫలితం? ఇవాళ భుజంగరావు ఏదో విసిరాడు, వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇంకా ఎంతమంది ఆ ఫోటో చూసి ఎన్ని రకాలుగా అనుకుంటున్నారో. ఏమిటి మమ్మీ ఇది? గోరంతులు కొండంతులు చేసి పత్రికలు ఏదో రాస్తే దాని ఇంత సీరియస్ గా తీసుకుంటావు ఎందుకు? కాలేజీలో అమ్మాయిలంతా కలిసి పిక్నిక్ వెళ్ళాం. అందులో ఒక అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ జరిగింది. దారిలో వెళ్ళి అబ్బాయి హెల్ప్ చేశాడు. ఇందులో సడన్ గా ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటో తీసేశాడు. దీనికి ఎందుకు ఇంత డిస్కషన్? డోంట్ బి సిలీ బేబీ. నువ్వు చెప్పేదంతా మేము నమ్ముతాం అనుకున్నావా? ఆ ఫోటోలో మీరిద్దరే కనిపిస్తుంటే నువ్వేదో ఫ్రెండ్స్ పిక్నిక్ యాక్సిడెంట్ అని కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తావెందుకు? ఏమండి, నాకు అవతల ఫ్లవర్ షో ఓపెనింగ్ ఉంది, నేను వెళ్ళాలి. అమ్మాయిని కాస్త గట్టిగా అడగండి. ఆ కుర్రవాడెవరో, అతనితో దానికి ఉన్న రిలేషన్షిప్ ఏమిటో తెలుసుకోండి. నేను వస్తాను. ఎక్స్క్యూజ్ మీ డాడీ. వెయిట్ బేబీ. చూడమ్మా, నేను నీ మంచి చెడ్డలు చూడవలసిన డాడీ. నాతో నిజం చెప్పు, అతను నీకు యాక్సిడెంటల్ గా కలిసిన వాడా, లేక కావాలని నువ్వు కలుసుకున్నవాడా? కేవలం పరిచయస్తుడైతే పర్వాలేదు, కానీ అతనితో కలిసి నువ్వు జీవితాన్ని పంచుకోవాలనుకుంటే మాత్రం అతని గురించిన వివరాలు మేము కూడా తెలుసుకోవటం అవసరం. పొడిగిస్తే అర్థమైంది. అయితే రేపు నీ పుట్టినరోజు ఫంక్షన్ కి అతన్ని కూడా పిలువు. అతనితో మాట్లాడాక నీ పెళ్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటా.